నమస్తే, నేను మీ అశ్విని కుమార్. తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికలు చూసాం మనం. తర్వాత 2024 మొత్తం లోక్సభ ఎన్నికల ఫలితాలు కూడా చూసాము. అయితే ఇంకా రాబోయేది తెలంగాణలో ముఖ్యంగా ఉన్న ఒక పెద్ద ఎన్నిక అనేదంటే అది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు అని చెప్తున్నారు. దాదాపు ఒక 18 నెలల సమయం ఉన్నా కూడా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఏమన్నా ముందుకు వెళ్ళొచ్చు, ముందే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగచ్చు అన్న ఊహాగానాలు బాగా వినబడుతున్నాయి. దానికి అనుగుణంగానే కాంగ్రెస్ గ్రేటర్ హైదరాబాద్లో గెలిచిన బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా కాంగ్రెస్లో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఇది జరిగాక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఏమన్నా ముందు జరగచ్చు అన్న ఊహాగానాలు బాగా తెర మీదకి వస్తున్నాయి. ప్రస్తుతానికి 2020లో డిసెంబర్లో నవంబర్లో జరిగినాయి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. డిసెంబర్ 5 ఫలితాలు వెలువడినాయి. బీజేపీ అప్పుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఒక పెద్ద మొమెంటం తీసుకొచ్చారని చెప్పచ్చు. ఎలక్ట్రిఫైయింగ్ క్యాంపెయినే జరిగిందని చెప్పచ్చు. జాతీయ స్థాయిలో నాయకులందరూ కూడా ప్రచారానికి వచ్చారు. అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్, రాజ్నాథ్ సింగ్ ఇట్లా అందరూ కూడా ప్రచారం చేశారు. హోరాహోర ప్రచారం జరిగింది. బీజేపీ కూడా 2015లో కేవలం 4 వార్డులో గెలిచిందల్లా కూడా 2020 ఫలితాలు చూశాక అందరూ షాక్ అయ్యారు. దాదాపు బీజేపీయే గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పీఠం చేజెక్కించుకుంటుంది అన్నట్టుగా ప్రచారం జరిగిన హోరాహోరీగా బీఆర్ఎస్ పార్టీ 50 స్థానాల్లో గెలుచుకుంది. అట్లాగే బీజేపీ 48, ఎంఐఎం 46. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 2 వార్డుల్లోనే గెలిచింది. సో అప్పుడు అంత కాంపిటీషన్కి వెళ్ళారు. ఆ తర్వాత మాత్రం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అనుకున్న ఫలితాలు సాధించలేదు. కానీ గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం చాలా పెద్ద మొమెంటం తీసుకురావడంలో అప్పటి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సక్సెస్ అయ్యారనే చెప్పచ్చు. ఆ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు కొత్తగా నూతన బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ముందు ఒక లిట్మస్ టెస్ట్ అని చెప్పచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ముందు ఉంటే కనుక కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడికి అయితే మాత్రం అదొక పెద్ద టెస్ట్ అని చెప్పచ్చు. ఇంకా మామూలుగా మనం 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు వచ్చాక రఫ్గా విశ్లేషించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దాదాపు ఒక 99 సెగ్మెంట్ల వరకు కూడా డిపాజిట్ పైన అంటే 16.67% ఓట్ షేర్ సంపాదించింది. 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడ్ సంపాదించింది. 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2వ స్థానంలో ఉంది. 7 స్థానాల్లో మాత్రం 3వ ప్లేస్కి వచ్చింది. దీన్ని కనుక మనం తీసుకొని అట్లాగే గ్రేటర్ హైదరాబాద్లో 24 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కనుక ఒకసారి ఓటింగ్ ప్యాటర్న్ మన లోక్సభ ఎలా జరిగింది బీజేపీ అనే దాని మీద విశ్లేషించుకొని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఒకవేళ ఇప్పటికిప్పుడు జరిగితే కనుక బీజేపీ ఎలా గెలవచ్చు, ఎన్ని వార్డ్స్ గెలుచుకోవచ్చు అనేది మనం చూస్తే కనుక ఇప్పటికిప్పుడు అదే 2024 జనరల్ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా బీజేపీ ఇప్పటికిప్పుడు 150 వార్డ్స్లో బీజేపీ దాదాపు 113 వార్డ్స్ గెలుచుకోవచ్చు. ఎంఐఎం 26 గెలుచుకోవచ్చు. కాంగ్రెస్ 11 గెలుచుకోవచ్చు. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్ కూడా ఈ 2 ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న వార్డ్స్లో గెలుచుకుంటున్నారు. ఎంఐఎం కూడా అంతే. చూసుకుంటే మనం రాజేంద్ర నగర్లో కొన్ని వార్డ్స్, అట్లాగే అంటే పాత బస్తీని వదిలేస్తే కనుక ముషీరాబాద్లో కూడా ఒక 2-3 వార్డ్స్లో అంటే బలక్పూర్ లాంటి చోట వార్డ్స్లో కూడా వాళ్ళు కొద్దిగా బలం పెంచుకుంటున్నారు. కాంగ్రెస్ కూడా నాంపల్లి, జూబ్లీ హిల్స్ ఇట్లాంటి చోట కూడా మళ్ళీ చెప్పాలంటే ముస్లిమ్స్ ఎక్కువగా ఉన్న చోట, ప్రాబల్యం ఎక్కువగా ఉన్న చోట కాంగ్రెస్ కూడా పాగా వేయగలుగుతుంది. కానీ బీజేపీ మాత్రం చాలా వరకు 113 వార్డ్స్లో ఇప్పటికిప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరిగితే లోక్సభ అలాగే 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బట్టి చూసుకుంటే బీజేపీకి ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పీఠం దక్కే అవకాశం బాగా కనబడుతుంది. కాకపోతే ఇంకా సమయం ఉంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకి. ఈ మార్పులు ఏమైనా ఉండొచ్చు. ప్రస్తుతానికి ఈ అంచనా ఏంటంటే 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్సభ ఓటింగ్ ప్యాటర్న్ మీద. ఇక్కడ ఇంకో కీ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ 2020లో గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 55 వార్డ్స్ గెలిచింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి డిక్లైనింగ్ అవుతోంది. డిక్లైన్ అయినప్పుడు అది బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా లేదా బీజేపీతో మెర్జ్ అవుతుందా బీజేపీలో అనేది అయితే వేచి చూడాలి. ఈ 2 కూడా మనకి, ఎందుకంటే ఈ మధ్య ప్రింట్ మీడియాలో బాగా ఊహాగానాలు వినబడుతున్నాయి. కూడా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో వెళ్ళొచ్చని లేదా బీజేపీలో కలవచ్చు బీఆర్ఎస్ని. ఇది ఊహాగానాలు మాత్రమే. అక్కడ ఇంతవరకు మనం వేచి చూడాలి. ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ మాత్రం సాధ్యమైనంత బీఆర్ఎస్ ఎమ్మెల్యేని తన వైపు తిప్పుకుంటానికి, పార్టీలో చేర్చుకుంటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దాదాపు
ఒక 18 మంది ఇప్పటికే 7 కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాదాపు 18 మంది వరకు అన్న పేర్లు అయితే బాగా వినబడుతున్నాయి, అందుకు ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ నుంచి. సో ఆ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కాంగ్రెస్కి వెళ్ళింది, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు బీజేపీకి వెళ్ళింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వచ్చినప్పుడు బీఆర్ఎస్ ఓటు బ్యాంకు ఎటువైపు ఎక్కువ షఫల్ అవుతుందనేది కూడా మనం కౌంట్లోకి తీసుకోవాలి. ప్రస్తుతానికి నేను ఇచ్చిన నెంబర్ ఏంటంటే 2023 అసెంబ్లీ ఓటింగ్ ప్యాటర్న్, 2024 లోక్సభ ఓటింగ్ ప్యాటర్న్. దీని ప్రకారం పశుపతి ఆయన అనలిస్ట్ ఆయన అనలైజ్ చేసింది, సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది మన వీక్షకులకి షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.